హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అంటారు కదా. మరి భోజనం ఈ మధ్య కాలంలో అందరూ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అసలు భోజనం ఏ విధంగా కూర్చొని చేయాలి, ఎటువైపు కూర్చొని చేయాలి, భోజనం ఏ విధంగా చేస్తే అది నిజంగా పరబ్రహ్మ స్వరూపిణి అవుతుంది, వివరించండి. ఈ ప్రశ్నలో ఇంకో ప్రశ్న తక్కువ ఉంది. చెప్పండి. ఏ భావంతో భోజనం చేయాలి, ఏ భావంతో కూడానా? ఓకే. అదే ముఖ్యం. ప్రతి పశువుకు మృగానికి లేని గుణం మనిషికి ఉంది. ఆలోచిస్తూ భోజనం చేస్తాడు, మాట్లాడుతూ భోజనం చేస్తాడు, కోపంతో, దుఃఖంతో, ఆవేశంతో, ఇంకోటో 190 మంది భోజనం చెయ్యటం కడుపు నింపుకోవటానికే అనే ఒక అర్థం లేని భావంతో భోజనం చేస్తున్నారు. అది అవివేకం. భోజనం కడుపుకు కాదు, శరీరాన్ని పోషించటానికి కాదు. భోజనం చేసేది మనస్సును తయారు చేయటానికి. వేదం చెప్తుంది, అన్నమయం హి సౌమ్య మనః. మన మనస్సు ఏర్పడేది మనం తినే అన్నంతో. మన అన్నంలో ఎలాంటి ఆహారం తీసుకున్నామో అలాంటి మనస్సు తయారవుతుంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాజసాహారం తీసుకుంటే కోరికలు పెరుగుతాయి. తామసాహారం తీసుకుంటే కోపాలు, నిద్ర పెరుగుతుంది. మనస్సు కోసం భోజనం ఇది సెకండరీ, రెండో భావం. అసలు భావం భోజనం అంటే పరమాత్మకు నివేదన. చెప్పాడు భగవద్గీతలో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అర్జున, నేను సకల ప్రాణుల శరీరంలో అగ్నిహోత్రముగా ఉంటున్నాను. సకల ప్రాణుల, నాట్ ఓన్లీ మనుషులు. ప్రతి ప్రాణికి లివర్ ఉంటుంది, జఠరాగ్ని. మనం తినేది, అరిగేది దాంతోటే. అది లివరు కాదు, నేనే జఠరాగ్నియా ప్రాణుల కడుపులో ఆశ్రయించి ఉన్నాను. వాళ్ళు తిన్నదాన్ని ప్రాణ, అపాన, ఉదాన, సమాన వాయువులను ప్రేరేపించి ఉడికించి పచనం చేసి అరిగించి శరీరానికి అంతటికీ పంపుతాను. రక్తముగా, మాంసముగా, వప, మరోటి పనికిరాని దాని జలాన్ని మూత్రంగా, ఘనాన్ని మలంగా, ఘనమైన సారాన్ని రక్తంగా, ద్రవం, ఘనమైన సారం మాంసంగా, ఇంకా ఘనమైన దాన్ని తెల్ల కణాలు అంటాం, సెల్స్ అంటాం. తర్వాత యత్ అత్యంతం సారతమం తన్మనః. తీసుకున్న ఆహారంలో ఏది అత్యంత సారమో అది మనస్సుగా మారుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, తల్లిదండ్రుల వలన పుట్టామని. కొంచెం పైకి వెళితే మనము ఫలానా వారికే కొడుగ్గా పుట్టాలని అనుకోని పుట్టామా? పుట్టగలమా? అది ఎవరి పని? భగవంతుని పని కదా. మరి జన్మ ఇచ్చిన వారికే ఇంత కృతజ్ఞత ఉంటే వారి కొడుగ్గా ఇచ్చిన వానికి ఎంత కృతజ్ఞత ఉండాలి? అవునా? అయినప్పుడు తింటున్నది నేను కాదు, నా కడుపులో ఉన్న పరమాత్మకు పెడుతున్నాను.
నివేదన చేస్తున్నాను. ఉమ్, అందుకే మనం భోజనంలో ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, ఉమ్, ప్రాణాహుతులు అంట. ఉమ్, పరమాత్మే ప్రాణం, పరమాత్మే అగ్ని, ఉమ్, అతనికి అర్పించాలి. ఇది తరువాతి భాగం. ఉమ్, భోజనం చేసే ముందు మొదలు వంట చేయాలి కదా. ఉమ్, అంటే ఇప్పుడు ఆ వంట చేయటం చాలామంది మానేశారు. ఉమ్, ఉమ్, నేను మన ఎక్కడో వెళితే వాడికి అమాంతం బయట నుంచి ఏదో ప్యాకెట్ వచ్చేసింది. ఉమ్, వాడు పెట్టుకొని ఆ కూరగాయలు వేసుకొని తింటూనే ఉన్నాడు. ఇదేమిటిరా అంటే ఏంటి ఏదో ఏదో పాయింట్ అన్నాడు వాడు, ఉమ్, కర్రీ పాయింట్ అట, కర్రీ పాయింట్. అదేదో అన్నాడు. ఉమ్, అక్కడి నుంచి కూరగాయలు వస్తాయట, వీడు వేసుకొని తింటాడు. ఉమ్, అది కేవలం కడుపు నింపుతుంది, ఉమ్, మనసు నింపదు. ఉమ్, ఎందుకు? మనము భోజనం తయారు చేయటం అంటే 5 పాపాలు చేస్తాం. ఉమ్, వంటలో 5 పాపాలు ఉన్నాయి. ఉమ్, ఫస్ట్ బియ్యాన్ని కడుగుతాం, ఉమ్, జలం పారబోస్తాం, ఉమ్, అంటే సారమంతా పోయింది, ఉమ్, అందులో చాలా క్రిములు పోయాయి. ఉమ్, తర్వాత వేడి నీళ్ళలో ఉడికిస్తాం, ఉమ్, ఇంకా సరిపోదని కసాపిసా కలుపుతాం, ఉమ్, గంటెతో కుచ్చుతాం, ఉమ్, ఉడికిందా లేదా ఒత్తుతాం. ఉమ్, బయటికి వచ్చిన తర్వాత అలాగే కూరగాయలు కోస్తాం. ఉమ్, కోసినప్పుడు కొన్ని 100 పురుగులు చచ్చిపోతాయి, అవును. ఉమ్, వాటిని ఉడికిస్తాం. ఉమ్, చెత్త కింద పడితే పొరకతో ఊడుస్తాం. ఉమ్, ఇంత చేసి ఇంకా తృప్తి తరక ప్లేట్లో పెట్టుకొని నోట్లో పెట్టుకొని కస్సా పిస్సా కచ్చితో నములుతాం. ఉమ్, ఇదంతా హింస కాదా? ఉమ్, ఒక ప్రాణిని చంపితేనే హింసన? వాటికి ప్రాణం లేదు కదా అంటారేమో, తప్పు. ఉమ్, ప్రతి వస్తువు జీవాత్మే, ఉమ్, ప్రశ్న లేదు. ఉమ్, ఇన్ని పాపాలు చేస్తున్నాం కాబట్టి అలా వంట చేసిన ఆహారాన్ని పరమాత్మకు నివేదన చేయి, ఉమ్, దానితో పాపాలు పోతాయి. ఉమ్, అంటే పరమాత్మ జస్ట్ ఫిల్టర్. ఉమ్, కొందరు అడుగుతారు, ఉమ్, ఆయన తింటాడా? ఉమ్, కొందరు మహానుభావులు నాగపంచమి నవరత విధికి పాము పుట్టలో పాలు పోస్తే దానికి పెదవులు లేవు, అది తాగుతుందా? ఉమ్, పెద్ద తెలివి వాళ్ళని, ఉమ్, శాస్త్రం తెలియదు. దేవాహ చరంతి దృష్ట్యా ఆచార్య శాస్త్రం. ఉమ్, దేవతలు చూపుతో తింటారు, నోటితో కాదు. ఉమ్, చూపుకు పెదవులు కావాలా? కళ్ళు చాలు కదా. ఉమ్, పరమాత్మ చూసి దోషాలను పోగొట్టి మనకిస్తాడు. ఉమ్, అంటే ఆయన పాపాలు నువ్వు తిను, ప్రసాదం నాకు పెట్టు, ఉమ్, మనమంత గడుసు వాళ్ళం, ఉమ్, కనీసం ఆపదంగా చేయండిరా. ఉమ్, దేవుడికి ఆరగింపు చేసే తినండి. ఉమ్, ఎందుకు? నీకు ఇచ్చింది వాడే. ఉమ్, నేను షాపులో కొన్నాను అనొచ్చు. ఉమ్, ఎట్లొచ్చినాయి బియ్యం షాపులోకి? ఎవడో రైతు పండించాలి కదా, అవును. భూమి పండాలి కదా, వర్షం పడాలి కదా, నీళ్లు రావాలి కదా. ఉమ్, ప్రతిదీ ఇచ్చింది పరమాత్మే. ఉమ్, కృతజ్ఞత. ఉమ్, వర్షం పడాలి, పైరు మొలవాలి, పంట పండాలి, ఉమ్, అది మన ఇంటి దాకా రావాలి, అన్నం కావాలి, చెడిపోకూడదు, మాడకూడదు, మెత్తగా కాకూడదు, పలుగు కాకూడదు. ఉమ్, ఇదంతా నువ్వు చేస్తున్నావా? వాడే కదా. ఉమ్, మరి వాడిచ్చింది వానికి ఇవ్వవా? చెప్తాడు గీతలో, తైర్దత్తాన్ అప్రదాయేభ్య యోభుంక్తే స్తేన యవస. ఉమ్, వాడు ఇచ్చిన దాన్ని వానికి ఇయ్యకుండా తిన్నవాడు దొంగ అన్నాడు గీతలో ఉమ్, కదా.
నీ సొమ్ము తీసుకొని నేను తింటూ నీకు పెట్టకుంటే నేనేమైతాను? దొంగ కదా. ప్రతివాడు దొంగ కావద్దంటే పరమాత్మకు పెట్టాలి. రైట్. అందువల్ల శుచిగా మడి అనొద్దు, అవసరం లేదు. ఉతికిన బట్టలు కట్టుకొని శుభ్రంగా పరమాత్మను ధ్యానం చేస్తూ వంట చేసి పరమాత్మకు నివేదన చేసి 10 మంది లేక మన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని కూర్చొని తినాలి భోజనం. తిష్టం చరంతి మహిషాహ చెప్తుంది భారతం. నిలబడి తినకూడదు అన్నాన్ని. నిలబడి దున్నపోతులు తింటాయన్నాడు భారతంలో. అవి కూర్చోవు కదా, నిలబడి దున్నపోతులు తింటాయి. అది మనకు కూడా తెలుసు. అందుకే దాన్ని ఏమంటాం? బఫెల్లో అంటాం కదా. ఏమంటాం? బఫెల్లోనా బఫేనా ఏదో అంటాం. బఫెల్లో అంటే అయిపోతుంది. బఫెట్. మనకు తెలిసిపోయింది. రైట్. పశువులు నిలబడి తింటాయి, మనిషి కూర్చొని తినాలి. అది కూడా తూర్పుముఖంగా కూర్చొని తింటే ఆయుష్యం పెరుగుతుంది, ఉత్తరముఖంగా ఐశ్వర్యం పెరుగుతుంది, పశ్చిమ ముఖంగా మనకు ఇంట్లో సామరస్యం పెరుగుతుంది, దక్షిణ ముఖంగా జ్ఞానం పెరుగుతుంది. తినేటప్పుడు వేళ్ళు చేయి నోటికి తాకకూడదు. ఇప్పటి కాలంలో చూస్తున్నాము, తినేది చేతిన అందులో నాన్నే పక్కవాడు అసహ్యం వచ్చి వాంతి చేసుకోవాలి. అంత భయంకరంగా తింటున్నారు. ఇంకో తప్పు, చెప్పులు తొడుక్కొని తింటున్నారు. ఎంత అజ్ఞానం అండి. భోజనం చేస్తుంటే ఆపద కాళ్ళకు జరుగుతుందా? చెప్పుల పనేమిటి? పాదరక్షలు. తినేది కాళ్ళతోట చేతులతోట? చేతులతోటి. మరి కాళ్ళ చెప్పులు ఎందుకు? సైన్స్ అంటారు, మనది ఆచారం, మూఢాచారం అంటారు. ఆ చెప్పులతో బజారంతా తిరిగి ఊరంతా తిరిగి దుమ్మంతా దానికి పెట్టుకొని క్రిములన్నీ పెట్టుకొని అలాగొచ్చి కూర్చోని తింటాం సైన్సా? ఎన్ని క్రిములు వస్తాయి ఆ చెప్పుల్లో? అవి ఎన్ని మనకు నోటకపోతాయి? ఇంకా ఘోరం మేము చూస్తున్నాం, రోడ్డు మీద షాపులో నిలబడి తింటారు అన్నం. ఉంటాయి టిఫిన్ సెంటర్లని, రోడ్డు మీద బండి పెట్టుకుంటారు, వాడు పెట్టుకొని తింటుంటాడు రోడ్డు మీదనే. అక్కడిచ్చే కార్లు, లారీలు, సైకిల్ మోటార్లు పోతుంటాయి, దుమ్మంతా ఇందున్నే. సైన్సా? కూర్చొని తిను, నీ ఇంట్లో నువ్వు తిను. ఒకవేళ బయట వలస వస్తే అక్కడ కూడా కాస్త దుమ్ము ధూళి లేని చోట కూర్చొని తిను. ఇప్పటి కాలంలో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వండుకొని తినే అవకాశం లేని వాళ్ళు మరి తెప్పించుకొని తింటారు. ఏ తెచ్చుకున్నా కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయనకు అర్పించి తిను. పరమాత్మకు అర్పించకుండా చేసిన భోజనం దొంగ సొత్తు అవుతుంది. అందువల్ల నలుగురితో కలిసి తిను, ఒంటిగా తినకు. తింటున్నది నేను కాదు, నాలో ఉన్న భగవంతుడు అనే మంచి భావనతో తిను. అప్పుడు అది అమృతం అంటే ప్రసాదం అవుతుంది. ఆ పని చేయకుంటే సాదం అవుతుంది. ఈ భావన గుర్తుపెట్టుకొని తెలుసుకున్న వాళ్ళు ఆచరిస్తే, సక్రమంగా భోజనం చేస్తే ఆయుష్యం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. 3 కంటే మనకి ఏం కావాలి? ఇంకేం కావాలి? తస్మద్ గురుభ్యో నమః. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. మరి ఎందుకు అంటారు అసలు దాన్ని? పరమాత్మకి నివేదించి మనం భోజనం చేయాలి, అసలు పరమాత్మగా భావించాలి అన్నట్టుగా చెప్పారు గురువుగారు. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎటువైపు కూర్చోవాలి, ఎలా తినాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు.
మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.